ఈ రోజు మరి ఒక వ్యక్తిని అయితే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక ఫన్ అండ్ ఫస్ట్ కో. ఇది ఒక ఫన్ అండ్ ఫస్ట్ కో. ఏంటి సార్ అది? మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు, మీరు చూడండి. చూడడానికి చాలా వింతగా ఉన్నాడు అనుకుంటున్నారు కదా. దిస్ ఇస్ వింత మనిషి. పేరు కనుక్కుందాం ఒకసారి. పేరేంటి? అప్పారావు. 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 పేరు మనిషి అనుకున్నా, పేరు కూడా విచిత్రంగానే ఉంది. అది కాదు, ఇదేంటిది? అది కాదు, ఇదేంటిది? సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కెమెరా. మరి ఎందుకు అట్ట పట్టుకున్నాడు దాన్ని? అట్ట పట్టుకుంటేనే బొమ్మ క్లారిటీ వచ్చింది. క్లారిటీ. ఇవేం కావాలి నీకు? ఇప్పుడు నీ వ్యక్తిగత భిన్నత్వం కావాలి నాకు. అప్పుడు నాకు ఒక బిందెనే ఉండేది. తర్వాత మానిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా. అరే ఆ భిన్న అంటే వ్యక్తిగత భిన్నత్వం అది కాదు. అంటే నీ ఆ లోపాలు ఏంటి అని. లోపల ఉండేది దాన్ని ఆపరేషన్ చేస్తే అది అన్నారు. తర్వాత ఆపరేషన్ ఏం వద్దు, నార్మల్ గా తగ్గదా అది అన్న. నార్మల్ ఇంజక్షన్ కన్నా 3-4 పొడిచారులే, తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత మనిషి అనుకోని నేను వచ్చా. ఇది ఎంత మనిషా జంతు మనిషా నాకు అర్థం కావట్లేదు. నీకు అని అర్థమవుతుందా? నేను మానవుని. మానవుడు అంటే ఏంది? ఆది మానవుడు అని. మరి బట్టలు లేకుండా ఉండాలి కదా, మేము బట్టలు వేసుకుని ఉన్నాం. ఆల్రెడీ బట్టలు లేకుండా స్నానం చేసినావు, మళ్ళీ బట్టలు వేస్తున్నాను అంతే. బట్టలు లేకుండా స్నానం చేసినావు, మళ్ళీ బట్టలు వేస్తున్నాను అంతే. ఎందుకని? స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛ? నీకెందుకు స్వేచ్ఛ? నువ్వు అబ్బాయి కదా, అమ్మాయి కాదు కదా. అందుకే కదా అబ్బాయిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు బేసిక్ గా? నేను ఆశలు బాగానే ఉన్నాయి కానీ ఏం అవ్వట్లేదు. ఆశ అంటే అమ్మాయా? ఆశ అంటే అమ్మాయా? ఆశ అంటే ఇప్పుడు ఒకడు నా ముందు బాగా తింటున్నాడు అనుకో, వాని గోకరించి ఇలా ఊసా, అదే ఆశ. ఆశ చాక్లెట్ అంటే? ఆశ చాక్లెట్ తిన్నా, ఇంకోటి విక్స్ గోలీ తిన్నా, కానీ ఆశ చాక్లెట్ కూడా తినాలనిపించింది అప్పుడప్పుడు. కాకపోతే ఒక రోజు ఆశ చాక్లెట్ ఇస్తావా అని ఒక అమ్మాయిని అడిగా, ఇచ్చింది. ఏం చేసావు? చెంప పట్టుకుని పక్కెళ్ళా. బాగా ఇచ్చినట్టుంది బాబు. ఇప్పుడు ఆ గడ్డ పెంచుకోవడానికి కారణం ఏంది? ఇది కారణం ఏంటంటే నేను ఫస్ట్ రోజు రాకముందు చూసా, గడ్డము ఇంత పెరిగింది, మళ్ళీ ఇంత పెరిగింది, మళ్ళీ ఇంత పెరిగింది, మళ్ళీ ఇంత పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంత పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది అంత పెరిగిందని కాదు, ఎందుకు పెంచుకున్నావు అని అడుగుతున్నా. అదే పెరుగుతా లేదని కొంచెం టెస్టింగ్ చేసినా పెరుగుతున్నాయి. వీడు ఎందుకు నవ్వుతున్నాడు? కెమెరామెన్ అంటే ఇప్పుడు నేను తీస్తున్నాడు కదా, అందుకని వాడి కెమెరామెన్. ఓకే సరే. ఇదేంటిది? ఇది మైక్. సరే చెప్పు. వెళ్తుంది ఎక్కడికి? నువ్వు మాట్లాడింది వెళ్తుంది అంటున్నారు. ఎక్కడికి? నువ్వు మాట్లాడింది వెళ్తుంది అంటున్నారు ఇంట్లో, అందుకని నీకు మైక్ అని పేరు వచ్చింది. సరే అదంతా కాదు, ఏంది నీ సంగతి ఏం చెప్పు. నేనేం చేస్తా అంటే పిచ్చోళ్ళకి మంచోళ్ళకి వైద్యం ఇస్తుంటా. ఓకే. ఎక్కడున్నారు పిచ్చోళ్ళు? ఇక్కడ. అవి పిచ్చోడా నువ్వేరా పిచ్చోడా? నేను పిచ్చోడా? నీకే నీ దగ్గరకు వచ్చా. ఇప్పుడు ఈ గడ్డం పెంచుకొని ఇక్కడ ఎవరిని దొంగతనం చేయడానికి వచ్చావు? నేను ఏదో ప్రశాంత కోసం అని వచ్చి ఏమిన్నా, మీరే వచ్చినారు. ఏదో పుల్లం గోయ పెట్టినట్టు ఒక పుల్ల తీసుకొని వచ్చినారు. వాడు ఏదో పెట్టినాడు అడ్డం ఒక పలకలాగా. వాడేమో బిలికెళ్ళి తిరుగుతున్నా నవ్వుతా ఉన్నాడు పలకలాగా. ఇక్కడ ఏం తీసిన వాళ్ళ నిన్ను తీసిన వాళ్ళ నాకేం అర్థం అవుతలేదు, సమాధి అవుతలేదు. ఏంటి అసలు నీకేం కాలేదు? ఇప్పుడు నువ్వు ఒకటి దొంగతనం చేసావని వచ్చింది. దొంగతనం చేసినావు.
ఏం కొట్టుకెళ్తా ఏం తీసుకెళ్ళిపో. ఇటు బోరబండ సైడ్ నీకు తెలుసా బోరబండ? తెలుసు, అక్కడ బండలు ఉంటాయి. బండలు అయితే నాకు సంబంధం లేదు, ఆ బండలు నేనేం తీసుకురాదు. బండారు లేదు, ఆ బండలు నేనేం తీసుకురాదు. బండారు కూడా అక్కడ ఒక ఇంట్లో ఒక అమ్మాయి మనిషి దొంగతనం చేసినా ఉంటాయి కదా, నిజమేనా? మంచి దొంగతనం, మంచి దొంగతనం చేయలే గాని ఏంటబ్బా? ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పలానా పర్సన్ నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పింది. చేసిండా మరి?